హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నైచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. మరొకసారి, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భావం: సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మలయందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: పరమాత్మ ఎవరి పాపపుణ్యములను తాను తీసుకోడు. ఎవరి పాపపుణ్యములతో పరమాత్మకు సంబంధం లేదు. కానీ మనలో సహజంగా ఉన్న జ్ఞానము అజ్ఞానంతో కప్పబడి ఉంది కాబట్టి మానవులంతా భ్రమలో ఉన్నారు. మనం చేసే పాపపుణ్యాలకు పరమాత్మయే కారణమని, మన పాపాలన్నీ పరమాత్మ తీసుకుంటాడని, ఆయనే మోస్తాడని భ్రమ చెందుతున్నారు. అది నిజం కాదు. మనలో అజ్ఞానం, దాని వలన పుట్టిన మోహం, దేహాభిమానం ఉన్నంతకాలం ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండడం తప్పదు. మరి ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలో తర్వాతి శ్లోకంలో వివరించారు పరమాత్మ. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.